ఇది నిజమైన డబ్బు నా దగ్గర ఉంటే నేను తింటాను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి డోలు కొట్టుకోవడం అవసరం లే. ఆడ కూర్చొని వందలు చేసుకోవచ్చు. ఈ నీ కళ్ళ ముందర చూడండి ఎలాగ జరుగుతుందో ఒక 5 నిమిషాలు సరదా పట్టుకో సన్నోడా. అరే నీకు బండేనా అయిపోయిందా? అయిపోయింది చెప్పండి. ఆ బ్యాగ్ వాడికి ఇచ్చే సంక్రాంతి భోగి మంటారా ఈరోజా? నువ్వు సంక్రాంతి వాడు జోబులు వేసుకుంటున్నాడు. ఎన్నున్నాయి తమ్ముడా? ఒకసారి ఎంచుకో ఎన్నున్నాయి చిన్నాడా? ఆ 4 మారిపోయి ఎక్కువ కావాలా తక్కువ కావాలా కోరుకో. ఎక్కువ కావాలంటరా కోరుకో. ఎంత కావాలా కోరుకో తమ్ముడు. ఎక్కువ ఎంత? వీడికి ₹1,00,000 కావాలి. అయినా అంత నా చేత కాదు తమ్ముడా. 100-200 చేస్తాను చూడు. నేను కోర్టు చేసే మంత్రాలు నా దగ్గర లేవు. డబ్బులు ఉన్నాయా? డబ్బాలో పెట్టు పైన. ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడు. ఒక దాన్ని బట్టి లాభం ఇంకోటి వస్తుంది. నీకు ఇష్టమైంది ఒక పిల్ల పట్టుకో. లాగు వచ్చిందా రాలే నేను చూస్తాను చూడు. ఇట్లా పట్టుకో. అటు కొట్టు పట్టుకో. ఖాళీ నీవగా చింపర్. ఈ చింపరి నేను వీడ వేస్తా. పత్తిని సంచిలో వేస్తాను. చలేజా బార్కు 10 మంది నగడానికి అలా కాదు. ఇప్పుడు చూడండి ఎలాగా ఉంటారు. అరే పక్కలే మళ్ళీ నాకు ఇచ్చేయాలి. తీసుకొని ఉడకవు. ఇలాగ పట్టుకొని 2 ఏళ్ల మధ్యలో ఇలాగ చుట్టూ బయటికి గడిచిపోతుంది. లేకపోతే పోదు. ఇదే ఒక పేక ముక్కని ఇలాగ విసిరేస్తాను. ఆ కరెంటు తీగ పైన నిలబడాలి. ఆ పేక ముక్క చూడండి ఎలాగ నిలబడుతుంది. హలో ఇంకా వెళ్ళలేదు కానీ సార్ ఇది ఆయన పట్టుకుంటాడండి. ఈ చేతిలో ఏం కావాలా కోరుకోసన్నాడా? ఏం కావాలా? అది చూడండి. ఏమి డబ్బులు కావాలంటావు? ఎప్పుడు కావాలా? రేపు కావాలా? ఇంకో చూడండి డబ్బులు అంటే రియల్ గా డబ్బులు కావు సార్. పిచ్చి డబ్బులు. నిజమైన డబ్బులు కావు. చూడండి డబ్బులు ఎలాగవుతారు.